హలో వ్యూవర్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2024 విజేత ఎవరు? షియుకి ఫ్రమ్ చైనా, అక్సెల్సన్, ప్రియాంశు, రజత్, ప్రణయ్. ఆప్షన్ 1 షియుకి, చైనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2024 విజేత షియుకి ఫ్రమ్ చైనా. చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి ఏమని పేరు పెట్టారు? శివగామి, సూర్యశక్తి, శివశక్తి, సౌరశక్తి. ఇందులో ఆప్షన్ 3 శివశక్తి. శివశక్తి అని కరెక్ట్ ఆన్సర్. ఏ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త గాలి నుంచి అతి చౌకైన స్వచ్ఛమైన మిథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నారు? ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, కార్డిఫ్, ఢిల్లీ. ఇందులో ఆప్షన్ 3 కార్డిఫ్. ఆప్షన్ 3 కార్డిఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిట్, ఘుణార్జుడు బృహత్ కథను ఏ భాషలో రచించాడు? పైశాచి, పాలి, సంస్కృతం, అరబీ. ఇందులో ఆప్షన్ 1 పైశాచి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిట్, రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అమెరికాకు చెందిన పార్లే ఫర్ ది ఓషన్స్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్. ఇందులో ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, కర్కట రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతున్నది? 8, 9, 7, 6. ఇందులో ఆప్షన్ 1 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఓకే, నెక్స్ట్, ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఓడలు జలాంతర్గంలో తయారీలో ఎందుకు ఉపయోగిస్తారు? ఓడలు జలాంతర్గంలో మోటార్ను నడిపే సూత్రాన్ని తెలియజేస్తుంది. ద్రవాల్లో వస్తువు తేలియ స్థితిని తెలియజేయను కాబట్టి పదార్థాల స్వచ్ఛతను కనుగొనడంలో తోడ్పడుతుంది. నీటి సాంద్రతను తెలుపుతుంది కావున. ఇందులో ఆప్షన్